మిత్రులందరికీ మళ్ళీ నమస్తే. ఆ, ముందు వీడియోలో దీని గురించి కొద్దిగా మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ, నేను మనిషిని. మనిషి అంటే ఏదో మన శరీరంలో ఉన్నాం. మనం మనిషిగా బతకాలి అంటే మనకి పాత రోజుల్లో ఆ, విద్య అన్ని రకాలుగా నేర్పేవాళ్ళు. బేసిక్గా విద్యని రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. నేను అనే దాన్ని సెంటర్గా పెట్టుకొని నేనుకి పనికొచ్చే విషయాలని తెలుసుకొని అసలు నేను ఏంది అని తెలుసుకొని నేను ఎందుకు బతుకుతున్నానని తెలుసుకొని సంతోషంగా ఉండడానికి బుద్ధితః ఎదగడానికి పనికొచ్చే విద్యని పరావిద్య అంటారు. ఇంకా ఆ బతకాలి అంటే తినాలి కాబట్టి తినడానికి కావాల్సిన విషయాలు సంపాదించడం లేదా ఆ, కాస్తంత ఎంటర్టైన్మెంట్ కోసము మనం నేర్చుకునే విషయాలని అపరా విద్య అంటారు. సో టీచర్ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు వేరు, గురువు వేరు. సో ఈ విషయాలన్నీ కన్ఫ్యూజన్స్ ఎవరి కష్టాలు వాళ్ళవి, అది కూడా నేను చెప్పుకున్నాం ముందు వీడియోలో. ఆ, జిజ్ఞాస అంటే ఏదో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఇంకా ఎలా ఉందో ఏమో. ఒకసారి మా గురువు గారిని అడిగాను. గురువు గారు, నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నాకు ఆ, నిలవట్లేదు మనసు. అంటే మా గురువు గారు ఒక మాట అన్నారు. నాన్న కాస్తంత భగవద్గీత చదువు, భగవద్గీతలో నీకు కొన్ని సొల్యూషన్లు దొరుకుతాయి, నీకు ఏమర్థమైందో వాటిని నువ్వు ప్రాక్టీస్ చేయి, సాధన చెయ్యి. ఎందుకనంటే నా క్వశ్చన్, నా మనసు నిలవట్లేదు. నాకే కాదు, వింటున్న వాళ్ళకు కూడా మనసు నిలవదు. ఎందుకనంటే ఇది నేను కాదు కానీ గొప్ప గొప్ప ఆ, ప్రవచనకర్తలు అంటే వాళ్ళు గురుముఖత విద్య నేర్చుకొని ఆ, జనాలని ఉద్ధరించడానికి ఆ, వాళ్ళు నేర్చుకున్న విద్యని కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మనుషులకి చెప్పి ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్న మ్, కొంచెం గర్వంగా చెప్పుకోవచ్చు మన చాగంటి కోటేశ్వరరావు గారు, లేదా మన సామవేద షణ్ముగ శర్మ లాంటి గారు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అసలు ప్రపంచంలో బాగా నిద్ర రావాలి అంటే దానికి ఏకైక స్థలం ఏదంటే ప్రవచనాలు జరిగే స్థలం. ఎందుకంటే అక్కడ ప్రవచనాల్లో నీ గురించి నీకు చెప్తారు. అంటే కృష్ణుడి గురించి చెప్పారు కదండి, రాముడి గురించి చెప్పారు కదండి అంటే రాముడికి నీకు ఏం పెద్ద తేడా ఏం లేదు. ఓకే. ఆ, ఏం తేడా లేదు అన్న విషయం నిదానంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఆ మాటను మాత్రమే పట్టుకుందాం. సో రాముడికి కృష్ణుడికి తేడా లేదు కాదు, రాముడికి నాకు తేడా లేదు, రాముడికి కృష్ణుడికి తేడా లేదు, కృష్ణుడికి నాకు తేడా లేదు, మీకు నాకు తేడా లేదు. ఇదంతా అన్నమాచార్యులు చెప్పినట్లు నానాటి బతుకు నాటకం, అంతకంటే ఇంకేం లేదు. నీ గురించి నువ్వు తెలుసుకునేటప్పుడు బాగా నిద్ర వస్తుంది. ఎందుకనంటే అది నీ గురించి నీకు బాగా తెలుసని నీకు ఒక ఫీలింగ్. ఇది పెద్ద ప్రాబ్లం. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే, నాన్న నువ్వు రెండు విషయాలు చెయ్యాలి, మనసును నిలపాలి అంటే దానికి అభ్యాస, వైరాగ్య అని రెండు సాధన చెయ్యి అన్నాడు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ అన్న వెంటనే ఆ, మన తెలుగు కవులు కూడా దండిగా వస్తారు. ఇక్కడ చూసారా, అభ్యాసము వైరాగ్యము దీన్నే బాగా సాధన చేయాలి. ఎందుకనంటే కృష్ణుడు దానిలో చెప్పాడు. అక్కడ మనం తెలుగులో చెప్తూ ఉంటాం మామూలుగా. మనకి అర్థాలు తెలియకపోయినా మనం చాలా విషయాలు వాడేస్తాం. ఈ వాడేస్తాం కాబట్టి మనకి ఇంకా అవి కొన్ని అలవాటు ఉన్నాయి. ఇది భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో మాత్రమే కొద్దిగా మిగులున్న ఒక సాంప్రదాయము అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆ, ద్రవిడ భాషలు అని అంటారు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, వీళ్ళు ఏది గొప్పది ఏది పురాతనమైంది ఇదంతా పనికి మాలిన మాటలు. ఓకే. ఏది గొప్పది, తమిళ్ గొప్పది, తెలుగు గొప్ప, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. నువ్వు తమిళ్ బాగా నేర్చేసుకున్నా నువ్వే 250 సంవత్సరాలు బతకలేవు, రాముళ్ళగా 11,000 సంవత్సరాలు పరిపాలన చేయలేవు. అంటే నాకు తెలుగు బాగా వచ్చండి, ఆ, ఏం ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలామంది చచ్చిపోవడం మనం చూసినాం. సో ఆ, ఇక్కడ అభ్యాసేన తు, వైరాగ్యేన చ అనే పదాలు వాడినాడు కృష్ణుడు. అంటే తూచ తప్పకుండా పాటించండి అని.
ఇది బాగానే ఉంది. తూ చా తప్పకుండా పాటించండి అంటే అదేదో తూ చా అన్నట్లుంది కానీ తూ చా తప్పకుండా ఏం పాటించాలి? అసలు ఈ తూ చా అనేటివి తెలుగు అక్షరాలేనా? ఇది ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి. అందరూ చెప్తారు తూచా తప్పకుండా పాటించాలి. అంటే ఈ ఎందుకులేండి. ఒకరిని విమర్శిస్తూ పోవడం వల్ల నాకు పెద్ద ఉపయోగం లేదు. మీకు పెద్ద ఉపయోగం లేదు. చాలా బేసిక్ విషయం చెప్తాను. మనకి సంస్కృతంలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. సంస్కృతంలో గ్రామర్, వ్యాకరణ దానిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏదో గాయత్రి ఛందస్సు అని అంటారు, ఇంకొక ఛందస్సు అంటారు. ఇలా ఛందస్సుని బట్టి మనం ఏదైనా మాట్లాడితే దానిలో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఒక స్తోత్రం రాస్తే దాన్ని ఎన్ని అక్షరాలు ఉండాలి, ఒక శ్లోకం రాస్తే దానిలో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఇలా తీసుకుంటూ వెళ్తే మనం మామూలుగా చిన్నప్పుడు పిల్లలకి భలే చదువు వచ్చేస్తుంది. ఈ ఈ ఈ పద్యం చెప్పుకోయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామాం పా సరస్వతి. ఇది అక్కడ గ్రామర్ లేకుండా భావము ప్రకారం ఉండాల్సిన శ్లోకం అది. పదం జాగ్రత్తగా వినండి. వ్యాకరణము లేకుండా భావము ఉండాల్సిన శ్లోకము. సామాం పా సరస్వతి. పా అంటే నన్ను చూడు. ఓకే. మమ్మల్ని చూడు. సా మాం అందరితో పాటు నన్ను. మాం అంటే మమ్మల్ని అందరినీ. నన్ను అని కూడా అనుకోవచ్చు, నష్టమే లేదు. కానీ ఇది భావము ప్రకారం బాగుంది కానీ వ్యాకరణం ప్రకారం అక్కడ ఒక అక్షరం తక్కువ వచ్చింది. ఆ ఆ లైన్లో, ఆ స్టాంజాలో. కాబట్టి అక్కడ ఏం చేశారు అంటే ఆ, తు అనే అక్షరాన్ని వాడినారు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. అంటే సంస్కృతం భాషలో ఎక్కడైనా ఒక అక్షరం తక్కువ వస్తే ఆ అక్షరాన్ని పూరించడానికి తు లేదా చ అనే అక్షరాలని వాడొచ్చు. అది వ్యాకరణంలో అలా ఎందుకు పెట్టారు అంటే పాణిని మహర్షి దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన చెప్తాడు. లేదా మహాభాష్యం ఇచ్చిన ఆదిశేషువుని అడగండి, ఆయన ఆయన చెప్తారు. వ్యాకరణ శాస్త్రం రాసిన పతంజలి మహర్షిని అడగండి, ఆయన చెప్తారు. అలా ఎందుకు అని ఇంగ్లీష్లో ఎస్ఐజిఎన్ సైన్, SIGNATURE సైనేటర్ అని అంటారు. సిగ్నేచర్ అని అంటారు. ఎందుకు సైన్ అంటావు అక్కడ? సిగ్నేచర్ సిగ్నను. లేదు, అది అట్లే అనల్ల, ఇది కూడా అంతే అట్లే అనల్ల. అంతకంటే పెద్ద కారణాలు వెతకొద్దు. ఇక్కడ కారణాలు కావాలా అయితే అక్కడికి వెళ్ళి అడుగు. బియూటీ బట్ అయితే పియూటీ పట్టెందుకు కాదు అని అడుగు. మనకి అదేదో అదొక ఫ్యాషన్. మన కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మనం తీసుకున్నట్లు మనకు డౌట్ వస్తే మన వాళ్ళ మీద మనం సందేహాలు అడుగుతాం, ముళ్ళు తీసుకోం. సందేహాలు అడిగి వాళ్ళని కూడా భ్రష్టు పట్టించేస్తాం. ఇది మనము చేస్తున్న దురభ్యాసము. దీని నుంచి బయటపడాలి. బయటపడాలి అని అంటే వైరాగ్యం కావాలి. అసలు వైరాగ్యం అంటే మనకు తెలియదు. వైరాగ్యం అంటే మనకు తెలిసింది ఏఎన్ఆర్ సినిమాలో అంతా భ్రాంతి ఏనా అన్ని వదిలేసి బాటలు పట్టుకొని కుక్క పిల్లని పెట్టుకొని తిరగడం, అది వైరాగ్యం అని అనుకుంటాం. చెత్త, అది వైరాగ్యం కాదు, అది రాగం. సరే, దాన్ని పక్కకు పెడదాం. అలాగే మనకి ఏదో రుద్రాభిషేకం చేసేటప్పుడు వింటూ ఉంటారు. నమో భవాయచ్చ రుద్రాయచ్చ నమ శర్వాయచ్చ పశుపతయేచ్చ నీలగ్రీవాయచ్చ శితికంఠాయచ్చ. ఇక్కడ అక్షరాలు ఆ వ్యాకరణ ప్రకారం లోపిస్తే, అక్షరాలు వ్యాకరణ ప్రకారం లోపిస్తే అది మంత్రం అవ్వదు. మంత్రం అంటే దానికి కొన్ని స్టాండర్డ్స్, స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు అక్కడ అక్షరాలు లోపిస్తే అక్కడ ఈ తు చ అనే అక్షరాలు పెట్టుకోవచ్చు. ఆ తూకి ఒక అర్థం ఉంది. వాడిన స్థలాన్ని బట్టి తూకి అర్థం మారుతుంది, చాకి కూడా అర్థం మారుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చేది అంటే మన ఆ, పురాతన కాలంలో శిష్యులు నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఏదైనా ఒక శ్లోకం గురువు గారు చెప్పారు, శిష్యుడు నేర్చుకుంటున్నాడు. నేర్చుకునేటప్పుడు నేర్చుకున్న తర్వాత కంఠస్థం చేసిన తర్వాత వాడు దాన్ని ఎప్పుడైనా కంఠస్థం చేసేటప్పుడు అంటే ఇక్కడ ఈ అక్షరం అవసరం లేదు కదా, సామాం పా సరస్వతి నన్ను చూడమ్మా అని అడిగితే చాలు కదా అని వాడు అలా ఎక్కడ నేర్చేసుకుంటాడో అని గురువులు శిష్యులకి చెప్పేవాళ్ళు. ఒరే నాన్న, ఈ శ్లోకం ఏదైతే చదువుతున్నావో ఈ శ్లోకము ఇది వ్యాకరణ రీత్యా ఇది ఇలా ఉండాలి అంటే దీనిలో నువ్వు కొన్ని చోట్ల నీకు తు అనే అక్షరాలు వస్తాయి, కొన్ని చోట్ల చ అనే అక్షరాలు వస్తాయి. తు చ అవి తప్పిపోకుండానే నేర్చుకో అనేవాళ్ళు.
అంటే ఇవన్నీ అనవసరమైన అక్షరాలు కదా అని వీటిని పక్కకు పెట్టేదు, వాటితో కలిపి నేర్చుకో అని చెప్పడానికి తూచా తప్పకుండా నేర్చుకో అని అనేవాళ్ళు. మన కర్మ మనకి ఈ అర్థం తెలియక మనం తూచా తప్పకుండా అనే పదాన్ని వాడేస్తున్నాం అర్థం తెలియకుండా. అది తూచ. అక్కడ అభ్యాసేన తు కౌంతేయ అంటే ఇక్కడ అభ్యాసేన, తూ అంటే హిందీలో తూ అంటే నువ్వు కాబట్టి నువ్వు అభ్యాసం చెయ్యి అన్నాడు అని అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్క భాషా సౌకర్యాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడేస్తారు స్నేహితులారా. అలా కాదు. సో ఇది తూచా తప్పకుండా. ఇప్పుడు ఆ, వైరాగ్యం. ఈ వైరాగ్యం గురించి కాస్త పక్కన చెప్పుకుందాం. అసలు ఈ అభ్యాసము వైరాగ్యము ఎవరి కోసం చేయాలి అని అంటే, మన మనసు అన్కంట్రోలబుల్, మనసు నిలవట్లేదు కాబట్టి. ఇప్పుడు ఈ మనసు అన్నదాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది, ఈ మనసును పట్టుకుంటే కానీ మనకి విషయాలు అర్థం కావు. ఎందుకంటే మిగతా విషయాలన్నీ పట్టుకునేది మనసే కదా. అసలు మీ మనసు ఎక్కడుందో, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు తల మీద కొట్టుకుని నేను ఇక్కడి నుంచి ఆలోచించను, ఛాతీ మీద కొట్టుకుని ఇక్కడి నుంచి ఆలోచిస్తాను, అది కాదు. కొంచెం నిదానంగా ఓపిగ్గా ఆలోచించండి. దానికి పేరు కూడా అలా పెట్టారు, మనహ. రైటా? సంస్కృతంలో మా అంటే అర్థం ఏమినంటే లేదు అని అర్థం. పదాలు జాగ్రత్తగా వినండి. మనము ఏదో యుద్ధం చేస్తున్నాం అనుకో, యుద్ధం అనేందుకు సంస్కృతంలో ఏమంటారు అంటే రణము అని అంటారు. ఇప్పుడు మీరు, మీ లోపల కూడా యుద్ధం జరుగుతుంది. చాలా చిన్న చిన్న పదాలు జాగ్రత్తగా పట్టుకోండి. మీ లోపల కూడా యుద్ధం జరుగుతుంది. అంటే నేనేం పని చేయనండి, నేను ఊరికే కూర్చొని ఉంటాను. నువ్వు ఊరికే కూర్చొని ఉన్నా పొట్టలో కాఫీ పోసావు కదా. కాఫీ పోస్తే నీ పొట్ట లోపల ఉన్న పేగులు నువ్వు కదలకపోయినా లోపల పేగులు కదిలి నువ్వు వేసిన కాఫీతో యుద్ధం చేసి ఆ కాఫీలోని శక్తిని అంతా లాక్కొని నీ శరీరంలోకి పాకేలా చేస్తుంది నీ ప్రేగులు. నీ శరీరంలో నేను ఊపిరి పీల్చుకొని అలా కూర్చొని ఉండలేవు. ఊపిరి పీల్చుకున్న వెంటనే నీ ముక్కులో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ మాత్రమే వెళ్ళదు. గాల్లో ఉన్న అన్ని లోపలికి వెళ్తాయి. అన్ని లోపలికి వెళ్తే దానిలో ఏదో మనకి కెమిస్ట్రీ ఏదో నేర్పుతారు కానీ దానిలో రకరకాల గాలులు ఉన్నాయి. ఆక్సిజన్ అంటారు, హైడ్రోజన్ అంటారు, పనికిమాలిన మాటలు. గాలులు 49 రకాలు. మన సైన్స్ ఇంకా ఆ 49 రకాల గాలులని గుర్తించేందుకు సైన్స్కి ఇంకా అంత కెపాసిటీ రాలేదు. సైన్స్ ఇంకా అంత ఎదగలేదు. సైన్స్ని పక్కకు పెడదాం. సైన్స్ ప్రకారమే మాట్లాడుకుంటే కూడా మీకు కావాల్సింది ఆక్సిజనే. నైట్రోజన్ హైడ్రోజన్ పీలిస్తే చచ్చిపోతారు. కాబట్టి మీరు ఆక్సిజన్ పీల్చుకున్నారు, మీరు గాలి పీల్చుకున్నప్పుడు దానిలో ఆక్సిజన్ రాదు కదా. ఆ లోపలికి ఏవైతే కణాలు పోయినాయో గాలి కణాలు, దానిలోంచి మీ ఊపిరితిత్తులు ఆక్సిజన్ కణాలని మాత్రమే లాక్కుంటూ మధ్యలో హైడ్రోజన్ కణాలు నైట్రోజన్ కణాలు వస్తుంటే వాటితో యుద్ధం చేసి వాటిని మళ్ళీ బయటికి వచ్చేలా అని గాలి వదిలేలా చేయిస్తుంది. అంటే లోపల యుద్ధం జరుగుతూ ఉంది. ఒక్కసారి లోపల, అంటే మీరు ప్రయత్నం లేకుండానే లోపల యుద్ధం జరుగుతుంది. ఒక్కసారి లోపల యుద్ధం ఆగిపోయింది అనుకోండి, యుద్ధం ఆగిపోయింది అని చెప్పడానికి నెగిటివ్ టర్మినాలజీ ఏం వాడతారు అంటే మా రణం. మరణం అంటే చచ్చిపోవడం కాదు, మరణం అంటే లోపల యుద్ధం ఆగిపోవడం. ఇది మన తెలుగు సంస్కృతము, మన భారతదేశంలో ఉన్న అన్ని భాషలు ఇంతే. ఎందుకంటే మనం ప్రకృతితో అనుకూలంగా బతకడానికి ప్రయత్నం చేస్తాం. మిగతా ప్రపంచంలో వాళ్ళు ప్రకృతిని వాడుకుంటారు, మనం ప్రకృతిని పోషిస్తాం. సే ఇంగ్లీష్లో అయితే వీ డూ నర్చర్ ది నేచర్, దే డూ టార్చరింగ్ ది నేచర్. టార్చరింగ్కి నర్చరింగ్కి చాలా తేడా ఉంది. అలాగే మా అన్న అక్షరంతో పాటు నా అన్న అక్షరం కూడా మనకి సేమ్ మీనింగ్ ఇస్తుంది. నా అంటే కూడా నెగిటివ్, మా అంటే నెగిటివ్. నెగిటివ్ అంటే లేనిది అని అర్థం. ఇండ్ ఇప్పుడు హ అనే అక్షరము లేదా స అనే అక్షరం తీసుకున్నా అది మనకి హ, ఇది ఓ విసర్గం. అంటే విసర్గ హ అనే ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఆశ్చర్యపోయినప్పుడు. అంటే ఈ మనస్సు లేదా మన, దీన్ని చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మన, మ అంటే లేనిది, లేనిది లేదు, లేనిది లేదు, దాని పేరు లేనిది లేదు. సంస్కృతం భాష, దాని అక్షరాల ఉచ్చారణ, దాని అర్థాలు భావాలు తెలిసిన వాళ్ళైతే మనసు అంటే అసలు లేనిది. లేనిది లేనట్లు ఉండదు, ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి మన
అది ఎంత లేకపోయినా ఉన్నట్లు ఉంటుంది కాబట్టి అది చాలా ఆశ్చర్యకరమైంది కాబట్టి మనః అని దాన్ని అంటారు. లేదా దాంతోనే నువ్వు బతుకుతున్నావు కాబట్టి అది నీకు సు అంటే మంచి పనులు చేయడానికి పనికొస్తుంది కాబట్టి దాన్ని మనస్సు అని కూడా పిలవడం మొదలు పెడతారు. సో ఇది మన మనసుకి సంబంధించిన డెఫినేషన్. మనసు అంటే అసలు లేదు అది. మరి ఉన్నట్లుంది అంటే ఉన్నట్లు ఉంటుంది కానీ అది లేదు. మరి లేదా అంటే అది లేదని చెప్పలేము. ఎందుకని అంటే ఉన్నట్లుంది. ఇప్పుడు ఆ మనసు ఎట్లా తయారవుతుంది, ఎందుకు తయారవుతుంది, అది మళ్ళీ చూస్తాం. ఈ మనస్సుతో మీరేం చేయాలి? అభ్యాసము అంటే ఆ, ఒకటే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడాన్ని అభ్యాసము అని అంటారు. ఒకటే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడాన్ని అభ్యాసము అంటారు. ఇలా అభ్యాసం చేసేటప్పుడు ఆ, మనం వైరాగ్యం కూడా సాధన చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం అభ్యాసము అంటే ప్రాక్టీస్ ఇంగ్లీష్లో అర్థమైంది. వైరాగ్యము అంటే డిటాచ్మెంట్ అని ఇంగ్లీష్లో తప్పుగా అర్థం చేసుకుంటాం. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ కాదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అండ్ మనకి ఏదో ఒక గ్రామర్ బుక్ రన్ అండ్ మార్టిన్ ఒక గ్రామర్ బుక్ ఇంగ్లీష్ అది తప్ప ఇంకేం ఉండవు. ఎవడు పుస్తకం రాసినా రన్ అండ్ మార్టిన్ బుక్ నుంచినే రాయాల. ఇప్పుడు పియూటి అన్నప్పుడు యు అన్నది ఉకారం ఎందుకు అయింది, బియూటీలో యు అకారం ఎందుకు అయింది అని అంటే ఇంగ్లీష్ ఏ వాళ్ళలో ఇంగ్లీష్ వాళ్ళకు కూడా తెలియదు. దానిలో ఎవడో గ్రామర్ మీద రీసెర్చ్ చేసిన లింగ్విస్ట్ ఎవడో ఉంటే వాడికి తెలుస్తుంది. కానీ మనకు అలా లేదు. మనకు ప్రతి పదానికి ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క అర్థం వస్తుంది, ఒక్కొక్క భావం వస్తుంది. మనం వీటిని సరిగ్గా పట్టుకొని అర్థం చేసుకోవాలి. వైరాగ్యము అనడానికి మా గురువుగారు నాకు నేర్పిన ఒక అర్థం ఏమిటంటే ఆ, వకారం వాడినప్పుడు అది విశేష అని అర్థం వస్తుంది. విగత అని ఒక అర్థం వస్తుంది. విశేష అంటే చాలా గొప్పది. విగత అంటే ఇంకా అది లేదు. ఎలా ఉంటుందనంటే మనకి వినాయక అని ఒక పేరు. గణపతి స్వామికి వినాయకుడు అని పేరు. వినాయక అంటే విగత నాయక వినాయక అంటే వాడికి ఇంకెవడు నాయకుడు లేడు, వాడే అందరికీ నాయకుడు కాబట్టి వినాయక. లేదా విశేష నాయక వినాయక అంటే అందరికీ వాడే గొప్ప నాయకుడు, వాడికంటే గొప్ప నాయకుడు లేడు. ఎనీహౌ ఎలా తీసుకున్నా మనకి ఒకటే లాంటి అర్థం వస్తుంది. అలా వైరాగ్యము అంటే విగత రాగ ఇది వైరాగ్య, విశేష రాగ ఇది వైరాగ్య అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడంటే ఇవి మళ్ళీ సగం సగం వాక్యాలు అవుతాయి. సగం సగం వాక్యాలు అవుతాయి కాబట్టి వీటిని పూర్తి వాక్యంగా చెప్పుకుంటేనే మనకు క్లారిటీ వస్తుంది. సో వైరాగ్యము అంటే విగత రాగ అసత్పదార్థేన ఇది వైరాగ్య అంటే అసత్యము మీద విగత రాగ. అసత్యము అంటే సత్యము కాని దాని మీద ఆ, రాగము లేకపోవడం అంటే మమకారం నాకు కావాలి అనే కోరిక లేకపోవడం లాగా. విశేష రాగ ఇది వైరాగ్య. అదే విశేష రాగ సత్పదార్థేన ఇది వైరాగ్యం అంటే సత్పదార్థము మీద విశేషమైన రాగము కలిగి ఉండుట. ఇది ఈ డెఫినేషన్ నాకు నేర్పినప్పుడు మా గురువు గారు యోగ శాస్త్రంలో వైరాగ్యం అన్న పదానికి అర్థం ఉంది చూడరా అని చెప్పలేదు. ఎందుకనంటే అప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల ముందు సాధన మొదలైంది. ఇప్పుడు అందరికీ అదేదో సినిమాలో కూడా చెప్తారే అలా ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి. చిన్నప్పుడు అన్నం తినకపోతే బూచాడు పట్టుకెళ్తాడని అమ్మ అబద్ధం చెప్పింది. అంటే దానిలో అమ్మలో దోషం ఉందా అంటే అదే అమ్మ పెద్ద అయినాక అన్నం తినకపోతే చచ్చిపోతావని చెప్పింది. అలా స్థాయిని బట్టి అమ్మ చెప్తుంది. గురువు కూడా అమ్మలా అంటుడే. అమ్మ కంటే గొప్ప. ఓకే. అమ్మకంటే గొప్ప అంటే మళ్ళీ ఎమోషనల్గా ఫీల్ అయ్యి నువ్వు అంటే మీరు అమ్మని గౌరవించరా, గురువే గొప్పోడా అంటే ఇన్ని పిచ్చి మాటలు. అమ్మే గురువు, మొదటి గురువు అమ్మ. ఎందుకనంటే నీకు నువ్వు ఉన్నావు అని, నువ్వు బతికేందుకు కారణం మీ అమ్మ, నువ్వు పుట్టేందుకు కారణం మీ అమ్మ. అసలు ఆ జీవుడిగా ఉన్న నిన్ను శరీరంతో ప్రపంచాన్ని చూసేందుకు వెల్కమ్ చేసింది మీ అమ్మ. సో మీ అమ్మని మించిన గురువు లేడు. మీ అమ్మే గురువు. నీ అదృష్టం బాగుంటే బయట కూడా గురువు దొరుకుతాడు. ఓకే. అది ఆ కాన్ఫ్లిక్టెడ్ స్టేట్మెంట్స్ మనకు అవసరం లేదు. అప్పుడు సాధన చేసేటప్పుడు నాకు అలా చెప్పారు. విశేష రాగ సత్పదార్థేన ఇది వైరాగ్య అంటే సత్పదార్థం మీద విశేషమైన రాగము అనురక్తి ఉండాలి. నాకు అది కావాలి కావాలన్న కోరిక ఉండాలి. అసత్పదార్థం మీద విగత దాని మీద రాగం ఉండరాదు. అలా కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే ఆ తర్వాత మా గురువుగారు తీసుకెళ్ళి యోగ సూత్రాల్లో వైరాగ్యం అనే పదానికి అర్థం ఉంది చూడరా, దాన్ని సాధన చెయ్యన్నారు.
అసలు పతంజలి యోగ సూత్రాలు చదవడం మొదలు పెడితే దానిలో వైరాగ్యం అన్న పదానికి చాలా గొప్ప డెఫినేషన్ ఇచ్చాడు. వైరాగ్యం అంటే వదులుకొని పోవడం కాదు, అసలు విగతః రాగః కాదు, విశేషః రాగః కాదు. వైరాగ్యము అంటే నీకు ఆ విషయం నీ బుర్రలో ఉంటుంది కానీ, ఆ విషయం నీ మనసులో ఉంటుంది కానీ, దాని ప్రభావము నీ మీద ఉండదు. అది నీ మనసులో ఉంటుంది కానీ దాని ప్రభావము నీ మనసు మీద ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు ఒక విషయం ఆలోచిస్తుంటే ఆ, ఆ విషయం పట్ల నీ ఆలోచన స్వచ్ఛంగా ఉంటుందే కానీ నీ మనసులో దానికి సంబంధించి ఇంతకు ముందు ఏదైనా ఒక విషయం నోట్ అయ్యి ఉంటే దాని ప్రకారము నువ్వు ఇప్పుడు యాక్ట్ అవ్వవు. దాని ఇన్ఫ్లుయెన్స్ నీ మనసు మీద లేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను చెప్పదలుచుకున్నది. అదేదో సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు భుజం మీద నల్ల దుప్పటి కప్పుకొని గడ్డం పెంచుకొని చేతిలో ఒక బాటిల్ పెట్టుకొని కుక్క పిల్లని పక్కన పెట్టుకొని ఏదో తాగుతూ ప్రేమ ఫెయిల్యూర్ అయింది అంటే ఇప్పుడు నేను తాగాలనుకుంటే నేను తాగుతా అని తాగట్లా. చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే ఎవరితో పెళ్లి చేసేసినారు కాబట్టి నేను ఇంకా వదిలేస్తాను, నేను ఇంకెవరిని ఇది కాదు. నేను ఎవరిని ప్రేమించను. అది కూడా ఒక రకమైన రాగమే. రాగంకి ఇంకొక షేడే ద్వేషము. కావాలని పట్టుకోవడమా, వదిలేయాలని పట్టుకోవడమా, రెండిట్లోనూ మనసు వాటిని పట్టుకునింది. నేను ఆ అమ్మాయిని వదిలేశానండి, ప్రేమించి ఆ అమ్మాయి మోసం చేసింది కాబట్టి వదిలేశాను అని నువ్వు జీవితకాలం గుర్తెట్టుకుంటే జీవితకాలం నువ్వు ఆ అమ్మాయిని గుర్తెట్టుకున్నావు. అది కూడా రాగమే. అఫ్ కోర్స్ ద్వేషమని నువ్వు పేరు పెట్టిన ఐ హేట్ గర్ల్స్. కొంతమంది బండి మీద వేసుకుని తిరుగుతుంటారు, నాకు నవ్వు వస్తుంది. మీ అమ్మ కూడా గర్లే. ఇవన్నీ పనికిమాలిన సినిమాటిక్ డైలాగులు, జీవితాల్లో మనకు పనికిరానివి. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించే నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. సో వైరాగ్యం అంటే నీ మనసులో ఆ విషయం ఉంటుంది కానీ దాని ప్రభావం నీ పైన ఉండదు. అది ఎలా ఉంటుందంటే ఆ, చిన్న పిల్లలకు వైరాగ్యం ఎక్కువ అండి. కాస్త వయసు వచ్చిన వాళ్ళకి వాళ్ళు మనసు మూడేసి పెట్టుకుంటారు. చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ బిడ్డ ఏదో ఆడుకుంటూ అంతెందుకు కృష్ణుడి కథ తీసుకోండి బా. మన ఇంట్లో అందరూ చిన్నపిల్లలందరూ కృష్ణుడే అనుకున్నాం. కృష్ణుడు మన్ను తిన్నాడంట. వాళ్ళ అమ్మ ఆయన కొట్టిందంట చాప మీద, నోరు తెరువు అనిందంట. కృష్ణుడికి వాళ్ళమ్మ అంటే ద్వేషం పుట్టింది. కొట్టింది అని మన ఇంట్లో పిల్లలకి ద్వేషం పుడుతుంది. అమ్మ నన్ను కొట్టింది కాబట్టి సీరియస్గా చూస్తారు, కళ్ళలో నీళ్లు పెట్టుకొని చూస్తారు, ఏడుపు మొహం పెట్టుకొని చూస్తారు, రకరకాల ఎక్స్ప్రెషన్లు భలే ఉంటాయి చిన్నపిల్లల ఫేస్ చూస్తే. ఆ తర్వాత ఒక్క నిమిషం తర్వాత అమ్మ ఆ, ఏదో ఇదిగో ఈ స్వీట్ తీసుకో అని ఏదో పాల్కోవనో ఏదో చిన్న మొక్క నోట్లో పెట్టేసరికి ఇంతకుముందు అమ్మ కొట్టిండింది కాబట్టి నువ్వు నన్ను కొట్టినావు కాబట్టి నేను ఇట్లా సీరియస్గా మొహం పెట్టుకొని తింటాను అని పిల్లలు అండు, చిన్నపిల్ల అందు. ఎంత చక్కగా నవ్వుతూ అంటే ఇంతకుముందు అమ్మ కొట్టిందన్న విషయం బుర్రలో ఉన్నా ఇంకొకసారి జాగ్రత్త పడతాడే కానీ సంతోషపడాలనుకున్న సమయంలో వాడు ఆ విషయాన్ని మర్చిపోయి మరీ సంతోషపడతాడు. అంటే ఆ విషయం లేదా అంటే ఉంది, ఉన్నా దాని ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇలా ఆ, అంటే మరీ అన్ని వదులుకొని తిరగాల అంటే వదులుకొని తిరగాలి అంత గొప్పోళ్ళు మనం కాలేదు. నేను అమ్మాయిల్ని పట్టించుకొని ఈ మధ్యకాలంలో యువత మాట్లాడే మాటలు ఇవన్నీ నేను అమ్మాయిల్ని పట్టించుకోను అని బయటికి చెప్తారే కానీ మనసు ప్రకృతి అలా తిప్పేస్తుంటుంది. ఎందుకంటే మన సంస్కారాలు అలా ఉంటాయి. అలా కాదు జీవితం అంటే. వైరాగ్యము అంటే నాకు మా నాన్నగారు నచ్చలేదు కాబట్టి నేను మా నాన్నగారితో మాట్లాడినప్పుడు అంతా కోపంగా మాట్లాడతాను. ఇది అందరూ చేసే పనే. నాకు మా నాన్నగారు నచ్చలేదు కాబట్టి నేను పట్టించుకొని వదిలేస్తాను. ఇది కూడా చాలామంది చేస్తారు. నాకు మా నాన్నగారు నచ్చలేదు ఎందుకనంటే ఆయన ఆ రోజు అలాంటి తప్పు చేసి అంటే ఆయన తప్పు చేశాడు అంటే ఆయన తప్పు చేశాడు అని డిసైడ్ చేసేంత గొప్ప బుద్ధి మనకు ఉండాలి. మనం అంత ధర్మాత్ములు అయి ఉండాలి. మనం అంత ధర్మాత్ములు అయితే మా నాన్నగారు చేసింది తప్పు అని మనం డిసైడ్ అవ్వచ్చు. ఎందుకనంటే మనకి ఆ, భీష్ముడు తప్పు చేసినాడు. ఈ మాట సభలో అందరూ అడిగినారు, అసలు భీష్ముడు నువ్వెందుకయ్యా ఆ పక్కన ఉన్నావునని. ఏడు కారణాలు వాడివి అని కూడా మాట్లాడేస్తారు. అలా కాదు, భీష్ముడి కారణాలు లోకాన్ని ఉద్ధరించడానికి, ద్రోణాచార్యుడి కారణాలు లోకాన్ని ఉద్ధరించడానికి, బీ క్లియర్, కృపాచార్యుడి కారణాలు లోకాన్ని ఉద్ధరించడానికి. ద్రోణాచార్యుడికి, కృపాచార్యుడికి, భీష్ముడికి అర్జునుడన్నా పాండవులన్నా ఇష్టం. ఇష్టమున్నా వాళ్ళు వాళ్ళ ధర్మం పాటించినారు. దీనిలో కొంచెం అధర్మం చేసింది ఎవరంటే అశ్వత్థామ మాత్రమే. సర్లే, మనకు ఆ చరిత్ర అవసరం లేదు. మన జీవితాలలో మనము వైరాగ్యము అనే పదాన్ని సరిగా అర్థం చేసుకోవాలి అంటే
మా నాన్నగారు అలా అన్నారు కాబట్టి అని నేను గుర్తెట్టుకుని ఇలా రెండు రకాలు ఏవైతే చెప్పానో అలా ఉండడం వైరాగ్యం కాదు. మా నాన్నని నేను వదిలేసినాను. అది వైరాగ్యం కాదు. మా నాన్నగారు నాకు జన్మించారు కాబట్టి నేను మా నాన్నగారితో ఇలాగే ఉంటాను. ఒకవేళ ఆయన అలా అని ఉంటే అంటే అననీలే, నో ప్రాబ్లం. ఆయన తండ్రి కాబట్టి అన్నాడు. కొడితే కొట్టినాడు. ఒకటి ఆయన వల్ల నాకు రూ. 1,00,000 నష్టం వచ్చింది. వస్తే రానులే, నో ప్రాబ్లం. ఆయన జన్మనిచ్చినాడు కదా, కాబట్టి నేను ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే నేనే ఆయన్ని నా భుజం మీద ఆయన చెయ్యి వేయించుకొని నడిపించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. ఇప్పుడు ఆయన తండ్రి కాబట్టి తీసుకెళ్తున్నాను అనేవాడికి లోపల తండ్రి అలా మాట్లాడినన్న బాధ లేదా అంటే బాధ ఉంది, కానీ తన ధర్మం తను చేసినాడు. అలా తన పని తాను సక్రమంగా ధర్మబద్ధంగా చేసుకుంటూ పోతూ మనసులో విషయాలు ఉంటాయి. మా నాన్న నన్ను తిట్టినా నేను మర్చిపోతా. అది కుదరని పని, మర్చిపోతా. ఇది ఒక పనికి మాలిన మాట. అది కుదరదు. అవి గుర్తున్నా అలా సక్రమంగా చేయగలగడమే అది వైరాగ్యము. వైరాగ్యము అంటే ఇట్ ఈస్ నాట్ సప్రెషన్ ఆఫ్ థాట్స్, సప్రెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సే వైరాగ్యము అంటే అది మన బుర్రలో ఉన్న మన పైన దాని ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనం ఉండగలగడాన్ని వైరాగ్యం అని అంటాము. ఇలా కాస్త అభ్యాసము, వైరాగ్యము మన మనసుకి సాధన చేస్తూ పోతే మన మనసులో ఏ కదలికలైతే వస్తున్నాయో ఈ కదలికలని మనము గమనించగలము. అసలు అలాంటి కదలికలు ఎందుకు వస్తున్నాయి? ఇది చాలా పెద్ద విషయం. అలాంటి కదలికలు ఎందుకు వస్తున్నాయంటే అలాంటి కదలికలు రావడానికి కావలసిన విషయాలు మనం అభ్యాసం చేశాము. మనం అలాంటివి అభ్యాసం చేశాం కాబట్టి మనకు అలాంటి కదలికలే వస్తాయి. మనం ఎలాంటివి అభ్యాసం చేస్తామో మనకు అలాంటివే వస్తాయి. ఈ భారతము, రామాయణము ఇవన్నీ చదువుతూ ఉండే వాడికి వాడి కదలికలు కొద్ది కొద్దిగా అర్థమవుతాయి. లేదనుకోండి ఏవి అర్థం కావు. సో అవి చదువుతూ ఉండాలి. చదువుతూ ఉండి భగవంతుడిని ప్రార్థన చేస్తుంటే అంటే భగవంతుడు అంటే ఎవరు సార్? శివుడా, విష్ణువా, కృష్ణుడా? ఈ మంత్రం చాలా గొప్పదంటనే. ఈ మంత్రం అన్ని మంత్రాలు చాలా గొప్పవే. అంటే అన్నిట్లో గాయత్రి మంత్రం గొప్పదంటనే. ఆ, ఆ, గొప్పదే. అంటే సార్ ఓం నమ శివాయ మంత్రం, నారాయణాయ మంత్రం, అన్ని మంత్రాలు గొప్పవే. నీ గురువు నీకే మంత్రం ఇచ్చాడు అది నీకు అన్నిటికంటే గొప్ప మంత్రం. అంటే మిగతావి పనికి మాలినవా అని నీ గురువు చెప్పినాడా? ఈ ఈ పనికిమాలిన ప్రశ్నలు చాలా వస్తుంటాయి మనసులో. సరే ఓకే, ఇక్కడ మళ్ళీ కొన్ని ఆ, యోగ సాధనలు మా గురువు గారు నా దగ్గర చేయించినవి ఇవన్నీ ఎవరి గురువులు వాళ్ళకి చేయిస్తారు. నా అదృష్టం. ఆ, నాకు మా గురువు గారు కొన్ని సాధనలు చేయించారు. ఈ సాధనల వల్ల నేను కొన్ని విషయాలని అర్థం చేసుకున్నాను. ఈ సాధన వల్ల దీంతో పాటు నాకు మంచి మిత్రుడు దొరికాడు. సంస్కృతం కొద్ది కొద్దిగా అక్షరాలకి అర్థాలు, పదాలకి అర్థాలు చెప్పడం, నేర్పడం మొదలుపెట్టాడు. అవి అర్థం చేసుకోవడం వల్ల నాకు చాలా విషయాలు అర్థం అవడం మొదలైనాయి. మొదలైన తర్వాత నాకు పెద్ద డౌట్ వచ్చింది. ఇది మామూలుగా అందరికీ వచ్చే డౌటే. ఇది నా ఒక్కడి డౌట్ కాదు. ఇది మీ అందరి డౌట్. జీవుడు శరీరం వదిలేసినాడు. ఓకే, వి యాక్సెప్ట్ జీవుడు శరీరం వదిలేసినాడు. జీవుడు చచ్చిపోయినాడు. అంటే శరీరంలోంచి బయట వచ్చేసేది జీవుడు. వచ్చేసిన తర్వాత శరీరం ఇక్కడే కనిపిస్తోంది. సి పాశ్చాత్య దేశాలలో వాళ్ళు శరీరం మీద టార్గెట్ చేస్తారు కాబట్టి ఆ, పీటర్లోంచి వాడి సోల్ పోయింది అని అంటారు. మనము భారతీయులు మనం ప్రకృతికి దగ్గరగా ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు చచ్చేవాళ్ళు కాదు. మనం శరీరాలు మార్చేవాళ్ళు. మనం శరీరాలు మార్చేవాళ్ళం భగవద్గీతలో కృష్ణుడు చాలా సులభంగా చెప్పేశాడు. చాలా ఈజీగా ఉంటుందిరా, ఇదేం పెద్ద యుద్ధమైన పనేం కాదు అర్జున. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ, నలిగిపోయిన బట్టలు నువ్వు మార్చేసినట్లు శరీరాన్ని కూడా మారుస్తూ ఉంటావు. ఆ లోపల ఉన్న నువ్వు జీవుడు, నువ్వు ఎప్పుడు పర్మనెంట్గా ఉంటావు. నువ్వు నేను అని రెండు లేదురా, అంతా ఉండేది ఒకటే. నేనే నువ్వు, నువ్వే నేను అన్నాడు. అది మనం అర్థం చేసుకోం కాబట్టి మనం ఇక్కడే ఆలోచిస్తాం. నేను ఒక జీవుడు. శరీరం వదిలేసిన తర్వాత ఈ శరీరాన్ని తీసుకెళ్ళి తగలెట్టడమో పూడ్చడమో చేస్తారు. అన్నీ అంటే తగలెట్టేస్తే బూడిదైపోయింది, పూడ్చేస్తే మట్టిలో కలిసిపోయింది. అన్నీ అయిన తర్వాత మళ్ళీ నరకంలో, స్వర్గంలో అలా ఎలా? నరకంలో కాళ్ళు కోస్తా ఉంటారంట. స్వర్గంలో అలా ఎలా జరుగుతుంది? ఆ శరీరమే పోయింది కదా. శరీరం కాలిపోయినాక మళ్ళీ కాళ్ళు ఎక్కడి నుంచి కాలుస్తారు? అని అంటే మా గురువు గారు నన్ను కూర్చోబెట్టి బ్రహ్మసూత్రాలు చదువు,
గరుడ పురాణం చదువు, వాటిని ధ్యానంలో సాధన చెయ్యి అని మా గురుగారి అనుగ్రహంతో కొన్ని చిన్న చిన్న అనుభవాలు వచ్చినాయి. ఆ అనుభవాలు వచ్చిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమైనాయి. మనకి భూతము అని ఒక పదం ఉంది. భూతము అంటే భూత అంటే తెలుగులో ఏదో దయ్యాలు భూతాలు అని మాట్లాడేస్తారు, కానీ సంస్కృతంలో భూత అంటే ఆ, పుట్టినది. నేను పుట్టాను అంటే నేను భూతము. భూతము పంచభూతాలు. భూతాలు అంటే పుట్టినవి అని అర్థం. అంతకంటే పెద్ద అర్థం ఏం లేదు. ఏదో సినిమాల్లో చూపించినట్లు నెత్తిన కుంపటి పెట్టుకొని మండుతుంటే అది కొరివి దయ్యం అంట, అదొక భూతం అంట. అలా కాదు. భూతం అంటే పుట్టినది అని అర్థం. అంతకంటే పెద్దగా ఏం లేదు. మనం భూతం అని అంటే మన శరీరంతో పుట్టాము అని అర్థం. మనకి రకరకాల శరీరాలు ఉంటాయి. మనం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఇది భౌతిక దేహం అని అంటారు. దీన్ని కాల్చేస్తారు. కాల్చేసిన తర్వాత ఆ, జీవుడు శరీరం నుంచి వదిలేసిన తర్వాత మళ్ళీ మొట్టమొదట వెళ్ళేది పితృలోకానికి. పితృలోకానికి వెళ్ళేటప్పుడు దారిలో వేరే శరీరం వేసుకొని పోతాడు. ఆ శరీరాన్ని పిండదేహం అని అంటారు. ఆ పితృలోకంలో వెళ్ళిన తర్వాత పితృలోకం నుంచి వాడు ఏదర్ నరకానికి వెళ్ళొచ్చు లేదా స్వర్గానికి వెళ్ళొచ్చు. స్వర్గం లాంటి చాలా లోకాలు ఉన్నాయి. నరకాల్లో కూడా మళ్ళీ రకరకాల నరకాలు ఉన్నాయి. మనకి లిస్ట్ అవసరం లేదు. అన్నింటినీ కలిపి కామన్గా నరకం అని పిలుచుకుంటే చాలు. నరకం అంటే ఎలా ఉంటుందంటే మన ఆంధ్ర రోడ్లో టూ వీలర్ వేసుకొని పోయినట్లు ఉంటుంది. నరకానికి వెళ్తే అక్కడ వేరే శరీరం ఇస్తారు. దాన్ని యాతనా దేహం అని అంటారు. స్వర్గం అలాంటి వాడికి వెళ్తే దానికి ఒక దేహాన్ని ఇస్తారు. దాన్ని భోగదేహం అని అంటారు. ఇవన్నీ ఎవరు ఇస్తారంటే ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి ఎప్పుడు ఇస్తుంది అన్నది మనం చూస్తాం. ఇవి కాకుండా గురువు గారు కొత్త దేహంలోకి అడుగు పెట్టే అవకాశం ఇస్తారు. దాన్ని సూక్ష్మదేహము అని అంటారు. ఈ సూక్ష్మదేహంతో మీరు బ్రతికుండంగా గురువు గారు మీకు సూక్ష్మదేహం ద్వారా వెళ్ళే ఆ, అభ్యాసము నేర్పిస్తే మీరు ఈ పిండ దేహంతో వెళ్తున్న వాళ్ళని చూడొచ్చు. యాతనా దేహంతో వెళ్తున్న వాళ్ళని చూడొచ్చు. ఈ భోగ దేహంతో అనుభవించే వాళ్ళని చూడొచ్చు. ఈ సూక్ష్మదేహము అనేది ఏదైతే ఉందో ఇది ఆ, ఒక మైక్రోస్కోప్ లాంటిది. అమీబాని మీరు కళ్ళతో చూడొచ్చు మైక్రోస్కోప్ కింద. యుగ్లినాని మీరు చూడొచ్చు మైక్రోస్కోప్ కింద. మైక్రోస్కోప్ లేకుండా మీరు దీన్ని చూడలేరు. సూర్యుడిలోంచి ఆ, ఆ, వెలుగు బయటికి వచ్చిందంట. దాన్ని మీరు చూడొచ్చు. వచ్చిందని ఎలా తెలుస్తుంది దూరం నుంచి అంటే టెలిస్కోప్ పెట్టుకోవచ్చు. అదే టెలిస్కోప్ మైక్రోస్కోప్ ఎలా అయితే ఉన్నాయో అలాంటిది ఒకటి గురువు మీ సాధనని బట్టి మీ అర్హతని యోగ్యతని బట్టి మీకు కొన్ని ఇస్తారు. వాటిలో సూక్ష్మదేహం ఒకటి. ఈ సూక్ష్మదేహంతో మీరు ఈ భోగదేహాన్ని గమనించవచ్చు. మీరే కాదు, ప్రకృతిలో ఉన్న భోగదేహాల్ని, ప్రకృతిలో ఉన్న యాతనా దేహాల్ని, ప్రకృతిలో ఉన్న అంటే భూమి మీద తిరిగే మనుషుల గురించి నేను మాట్లాడట్లా. భూమి మీద తిరిగే మనుషులైతే భౌతిక దేహం. భూమి మీద తిరిగే మనుషులైతే భౌతిక దేహం. ఇది వేరే ప్లేన్, వేరే స్థాయి. స్వర్గం వేరే స్థాయి, నరకం వేరే స్థాయి, అసలు అక్కడికి పోయే దారి వేరే స్థాయి. మరి ఈ పిండదేహము, యాతన దేహం, భోగదేహం ఇవన్నీ ఎట్లా వస్తాయి? అవి ఉంటేనే అక్కడ అనుభవిస్తారు. ఇవి రాకపోతే ఏమవుతుంది? ఇదొక పెద్ద ప్రశ్న. ఇది వస్తే ఏమవుతుంది? రాకపోతే ఏమవుతుంది? అసలు ఈ జీవుడు అట్లెట్లా పోతాడు? ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు ఫ్రెండ్స్. ఇవన్నీ అరగంటలో చెప్తే వచ్చే విషయాలు కావు. ఆ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు కొంచెం నిదానంగా ఓపిగ్గా ఆలోచించండి. ఈ ఇక్కడ మనం మాట్లాడుకున్న వైరాగ్యము, అభ్యాసము అవి పెద్దగా మనసుకు పట్టకపోయి ఉండొచ్చు. ఎందుకనంటే అవన్నీ ఎవరివి వాళ్ళవి. ఇది బయట విషయం కదా. అంటే చచ్చిపోయినాక ఆ, వాడిని కాల్ చేస్తే కాల్ చేసిన తర్వాత మళ్ళీ నరకంలో వాడికి కాళ్ళు తీసేస్తారంట. ఇది ఒక పెద్ద క్యూరియస్ క్వశ్చన్. అలా ఎలా ఇక్కడ కాల్ చేసినాం కదా, అక్కడ ఎట్లా కాల్ తీస్తారు? ఆలోచించండి కాస్త. వచ్చే వీడియోలో దాని గురించి ఇంకాస్త డిస్కస్ చేస్తాం. ఆ, మనల్ని మనం ఎదగడానికి మన ప్రయత్నాలు మనం చేస్తాం. మోరేవర్ ఖచ్చితంగా ఇవన్నీ సైంటిఫికల్లీ అప్రూవ్డ్ పేపర్స్. ఇది కాదని ఎవరు ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే
కొన్ని పదుల సంఖ్యలో ప్రజలు కూర్చుని దీన్ని అప్రూవ్ చేశారు. కాబట్టి నేను గొప్పోడని నేను అనట్లా. అసలు నేను ఇవన్నీ చేయాలి అంటే దీనికి కారణమైన చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముగ శర్మ గారు, ఇలాంటి ప్రవచనకర్తలు ధర్మస్థాపన కోసం పనిచేస్తున్న, ధర్మస్థాపన కోసం అంటే హిందువులు కాదు నా మాట ఇక్కడ, మనుషులు. నేను మనిషి అనుకునేవాడు అందరూ హిందువే. నేను మనిషిని కాదు అనుకునేవాడు వాడు ఏమైనా కావచ్చు. నేను హిందూ ముస్లిం గురించి మాట్లాడట్లా. నేను ముస్లిం మాత్రమే, నేను మనిషిని కాదు అనుకుంటే అది వాడి కర్మ. ఓకే. అలా కాదు స్నేహితులారా, వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు. నా మాటలు వినడం కంటే చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు వినడం ధర్మబద్ధంగా బతకడానికి చాలా పనికొస్తుంది. నా మాటల కంటే సామవేద షణ్ముగ శర్మ గారి మాటలు వినడం మీ సాధనలో మీరు ఎదగడానికి పనికొస్తుంది. ఆ, వాళ్ళు చెప్పినవి విని పాటించడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు గొప్పవాళ్ళు. సరే, ఈ రోజుకి సెలవు. మళ్ళీ కలుస్తాం.